హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మే ఐ హెల్ప్ యూ సార్ అనే కథలోని 4వ భాగాన్ని చూద్దాం రండి. జరిగిన అన్ని విషయాలు శరత్ని ఎంత కంగారు పెట్టిందో మీకే తెలుసుగా. ఆ అదృశ్య శక్తిని కోపంతో విసుక్కుంటూ నానా తిట్లు తిట్టి ఈరోజు ఎలాగైనా ఈ మిస్టరీని తెలుసుకోవాలని దృఢ నిశ్చయంతో ఆఫీస్కు చేరుకున్న శరత్ ఆలోచనలో పడ్డాడు. అయినా ఆ అదృశ్య శక్తి నాకు అన్ని విధాలా మంచే చేసింది. నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను? ఇంకాస్త సౌమ్యంగానే అడగాల్సిందేమో. అయినా నా పరిస్థితిలో ఎవరున్నా ఇలాగే ప్రవర్తించేవారేమో. మన చుట్టూ ఏదో ఒక అదృశ్య శక్తి తిరుగుతుంది, అది మనల్ని గమనిస్తూ ఉంది అనే ఆలోచన మనకు మంచి చేసినా ఏ సమయంలో అది ఎలా తిరగబడుతుంది తెలియకుండా ఎదుటి వారికి చెప్పుకోలేక మనసు పడే పాట్లు మాటలతో చెప్పలేము అని శరత్ ఆలోచిస్తూ ఉంటే ఫోన్ రోగింది. సరళ కాల్ చేసింది. హలో సరళ, ఇప్పుడు ఫీవర్ తగ్గిందా? టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగాడు శరత్. ఇప్పుడు కాస్త జ్వరం తగ్గిందండి, బాడీ పెయిన్ ఉంది. ఎలా ఉందో ఏమో అని మీరు కంగారు పడతారని కాల్ చేశాను. మీరు టిఫిన్ చేశారా అని అడిగింది సరళ. లేదు సరళ, నాకెందుకో ఆకలేయట్లేదు, తర్వాత తింటాను, నువ్వు రెస్ట్ తీసుకో అని కాల్ కట్ చేశాడు శరత్. ఆఫీసులో పని ముగించుకుని 4:30కి ఇంటికి బయలుదేరాడు శరత్. మళ్ళీ రోజు జరిగే అదే ఘటనలే జరిగాయి. ఒక షాపింగ్ మాల్ దగ్గర కారు ఆగింది. ఎంత స్టార్ట్ చేసినా కారు కదలడం లేదు. ఏమై ఉంటుంది అని శరత్ కారుని దిగి చూద్దాం అనుకున్నాడు. అంతలోనే, సార్, కారుకి ఏమీ కాలేదు, పిల్లలు స్నాక్స్ అడిగారుగా, అందుకే కారు ఆపాను. సారీ సార్, క్షమించండి అని మాటలు వినిపించింది. శరత్కి మళ్ళీ పట్టరాని కోపం వచ్చింది. అయినా అరవడానికి ఇది సమయం కాదని ఊరుకున్నాడు. అరిచినా తననే అందరూ పిచ్చివాడనుకుంటారని మాల్లోనికెళ్ళి పిల్లలు అడిగినవన్నీ కొనుక్కున్నాడు. మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు. మే ఐ హెల్ప్ యూ సార్ అనే మాటలు మళ్ళీ వినిపించింది. ఎవరైనా ఈ మాట అడిగితే హ్యాపీగా అనిపించేది, కానీ ఇప్పుడు విని విని చెవులు కూడా కన్నీళ్లు పెట్టుకునేలా ఉంది అని అనుకున్న శరత్, హేయ్, రాను రాను నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నీకేం కావాలి? నన్ను ఎందుకు నువ్వు ఇలా వెంటాడి వేధిస్తున్నావు అని అడిగాడు శరత్. అంతలోనే, సార్, చెప్తాను అని గొంతు వినబడింది. అమ్మయ్యా, ఈ రోజుతో నా బాధలన్నిటికీ ముగింపు వచ్చేలా ఉంది అని శరత్ కాస్త గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతలోనే ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. శరత్ ఇంటిలోకెళ్ళి సరళ పడుకున్న గది వైపు చూశాడు. ఆమె అటువైపు తిరిగి పడుకుని ఉంది. నిద్రపోతుంది, పడుకోనిలే, తర్వాత మాట్లాడదాం అనుకుని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాడు శరత్. సోఫాపై కూర్చుని టీవీ ఆన్ చేశాడు. ఏదో ఒక న్యూస్ ఛానల్ యాడ్ వస్తుంటే లేచి వెళ్లి కాఫీ తాగాలని వంటగది వైపు వెళ్లబోయాడు. అంతలోనే తన ముందున్న టేబుల్ పై కాఫీ బిస్కెట్లు కంటబడ్డాయి. ఎవరు చేశారు అని తెలుసుకో కాబట్టి ఏమీ మాట్లాడక కాఫీ తాగుతూ న్యూస్ చూడడం మొదలుపెట్టాడు. తలుపు చప్పుడు వినిపిస్తే అటు తిరిగి చూశాడు. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. డాడీ! ఇద్దరు శరత్ ని గట్టిగా వాటేసుకున్నారు. డాడీ, ఈ రోజు మీరు చేసిన బ్రేక్ఫాస్ట్, లంచ్ సూపర్, మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుందన్నారు అని శరత్ కి ముద్దుల వర్షం కురిపించారు. శరత్ కళ్ళు మాత్రం కంటికి తెలియని ఆ అదృశ్య శక్తిని వెతికింది. సరే పిల్లలు, ఫ్రెష్ అయి రండి అని పిల్లల్ని పంపించి మళ్ళీ న్యూస్ చూడడం మొదలుపెట్టాడు. సరళ 7 గంటలకు నిద్ర లేచింది. లేచిన వెంటనే టైం చూసింది. ఇదేంటి, ఇంత టైం అయినా నాకు మెలకువ రాలేదు, పిల్లలు శరత్ వచ్చేసి ఉంటారు అని వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని హాల్లోకి వచ్చింది. టీవీ చూస్తున్న శరత్ ని చూసి, ఏంటండి, నన్ను నిద్ర లేపాలి గదా, 7 గంటలైంది, పిల్లలకు తినడానికి ఏమైనా పెట్టారా, మీరు కాఫీ తాగారా అని శరత్ ని అడుగుతూ వంటగది వైపు వెళ్ళింది. నేను కాఫీ త్రాగి పిల్లలకు హార్లిక్స్ ఇచ్చాను సరళ, వాళ్ళు వరండాలో చదువుకుంటున్నారు, నువ్వు కూడా కాఫీ తాగి ఇలా వచ్చి కూర్చో అన్నాడు శరత్. సరళ కూడా కాఫీ తాగి డిన్నర్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది. అంతలోనే శరత్ ఫోన్ రింగ్ అయింది.
ఫోన్ లిఫ్ట్ చేసిన శరత్ నోట మాటలు రాలేదు. కంగారు, బాధతో హా అవునా, ఎలా జరిగింది అని అడుగుతున్నాడు. శరత్ ని అంత దిగ్భ్రాంతుణ్ణి చేసిన ఆ విషయాన్ని మనం 5వ ఎపిసోడ్ లో చూద్దాం రండి. మన కథలోని ఈ 4వ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.